సభాస్థలి ఉనికిచెర్ల నుంచి ఎలకతుర్తికి మార్పు. సిద్దిపేటకే పరిమితమైన మాజీ మంత్రి. తెలంగాణ భవన్కు రాని హరీష్ రావు సొంత సెగ్మెంట్లో పాదయాత్ర. హరీష్ స్థానం పూడ్చేందుకు రంగంలోకి కవిత. అయితే మొదటనేమో వరంగల్ సభ బాధ్యతలు హరీష్ రావుకు అప్పచెప్పారు. ఈ సభాస్థలం పరిశీలించి రాగానే పక్కకు దోసి ఏది ఉనికిచెర్ల నుంచి ఎలకతుర్తికి మార్చేసి మళ్ళీ ఏం చేసిరు ఎమ్మటే ఇక కొడుకుకే కదా వారసుడు కదా, రేపు తలకురిమి పెట్టేటోడా అన్నిటికీ ఆయననే. కాబట్టి వెంటనే ఇన్ని రోజులు కష్టపడ్డది ఉద్యమం మొదలు నుంచి కేసీఆర్ ఎన్నో పోయి పంతె కూడా అప్పటి నుంచి కొట్లాడిన హరీష్ రావుకు పగ్గాలు తప్పించేసి కొద్ది రోజుల మధ్యలో అవసరం కోసం ట్రబుల్ షూటర్ అని పేరు పెట్టిర్రు. తర్వాత ఇప్పుడు ఈ ట్రబుల్ షూటర్ అవసరం తీరిపోయింది, పక్కకు నూకేసిరు. ఇప్పుడు ఏంటంటే ఇంకా హరీష్ రావు కూడా కొంచెం తెలివితోని ఏ స్టెప్ వేసినా తెలివితోనే వేస్తాడు. ఖచ్చితంగా సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. చూసి గట్టిగానే వేస్తాడు, ఏం వేయకుంటే ఏం ఒక్కోడు. తెలంగాణ భవన్కు రాని హరీష్ రావు సిద్దిపేటకే పరిమితమైందట. పరిమితం చేసిర్రు. లేకుంటే ఇప్పటికీ హరీష్ రావుది ఎట్లా ఉంటుండే. హరీష్ స్థానం పూడ్చేందుకు రంగంలోకి కవిత. హరీష్ స్థానాన్ని కేటీఆర్లు ఒక 10 మంది కేటీఆర్లు అయినా ఒక 10 మంది కవితలైనా పూడ్చలేరు. కేసీఆర్ కూడా పూడ్చలేడు. కేసీఆర్ గజ్వేల్లో ఓడిపోయే ప్రమాదం ఉంటే హరీష్ని దండం పెడతానని ఎట్లన్నా గెలిపి అంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఈయన గెలిపించిన కేసీఆర్ కూడా ఆ చరిష్మా తీసుకొచ్చింది కూడా హరీష్ రావే. అయితే జిల్లాల వారీగా అయినప్పుడు పిలవలేదు. ఎందుకు పిలవలేదు? మునుపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎందుకు సభాస్థలి పరిశీలన కార్యకర్తల సమావేశాల్లో ఎందుకు యాక్టివ్ అయ్యారు? ఈ అంశాలపై బీఆర్ఎస్లో కీలకంగా చర్చ జరుగుతుంది. కవిత కూడా మీటింగ్ పెట్టి కేసీఆర్కు ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటానని కవిత మాట్లాడింది. అంటే మరి ఈ హరీష్ రావు గారు ఎక్కడికి పోవాలి? వారధిగా ఉంటుంది. దేనికి వారధిగా ఉంటుంది? మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వారధి కాదు, ఎమ్మెల్యేలకే దిక్కులేదు అప్పుడు కేసీఆర్ కలుస్తందుకు. ఇంకా ప్రజలకు మళ్ళీ మీరు మధ్యలో వారధి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ గులాబీ దళంలో గుబులు రేపుతోందట. 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకున్న నాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటి భారత రాష్ట్ర సమితి తన 24 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని ఈ నెల 27న 25వ పడిలోకి అడుగుపెడుతోంది. ఈ 25 ఏళ్ల పండుగ ఉత్సవాలను 10 లక్షల మందితో బహిరంగ సభను ఘనంగా నిర్వహించి సక్సెస్ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు. హనుమకొండ జిల్లా ఉనికిచెర్ల వద్ద బహిరంగ సభకు ప్లాన్ చేసి ఆ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు. మరుసటి రోజు హరీష్ రావు సభాస్థలిని పరిశీలించేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి భారీ కాన్వాయ్తో హరీష్ రావు ఘనస్వాగతం పలికారు. మరుసటి రోజు సీన్ చేంజ్ అయింది. సభా వేదిక కూడా మారిపోయింది. హరీష్ రావు ఉనికిచెర్ల సభాస్థలిని పరిశీలించిన తర్వాత సభాస్థలి మారిపోయింది. ఎలకతుర్తి అనుకూలంగా ఉందని అక్కడే సభ నిర్వహించాలనే ప్రతిపాదన తెరమీదికి తెచ్చారు. ఆ తర్వాత హరీష్ రావును సైలెంట్గా బాధ్యతల నుంచి తప్పించారు. స్థానిక నాయకులే తొలుత ఆ బాధ్యతలు చూశారు. అదే సమయంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగిన జిల్లాల వారి సమీక్షకు హరీష్ రావును ఆహ్వానించలేదు. కేవలం ఆయనని ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు. ఏర్పాట్ల విషయం మొత్తం కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ సభ జరుగుతున్న ఎలకతుర్తి మండల కేంద్రం హుస్నాబాద్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. అలాగే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ హనుమకొండ జిల్లా పరిధిలో ఉంటుంది. అంటే ఈ 3 జిల్లాల నేతలే కీలకంగా సభ నిర్వహణ బాధ్యతలు చూడాలని హరీష్ రావు సొంత జిల్లా పరిధిలోని నియోజకవర్గంలో మీటింగ్ జరుగుతున్నా ఆయన అటువైపు వెళ్ళకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పొమ్మన లేక పొగబెట్టుడు, ఈ తొక్కుడు, సెకండ్ లీడర్ కనపడొద్దు వాళ్ళ కుటుంబానికి. చెప్పలేం హరీష్ రావును కూడా మరి ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఏం జరుగుతుందో తెలవాలి. కాలమే నిర్ణయిస్తుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కాలం నిర్ణయిస్తుంది. ఏం జరుగుతుంది అనేది ముందు చూడాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లాల నుంచి జన సమీకరణ కోఆర్డినేషన్ బాధ్యతలను ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చూస్తున్నారు. ఆమె జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించడంతో పాటు కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 4 ఉమ్మడి జిల్లాల సమావేశాలు నిర్వహించారు. మహిళా నాయకులతో కలిసి ఎలకతుర్తి సభాస్థలిని పరిశీలించారు. ఏం చేసినా మీరు ఏం తలకాయ కిందికి కాళ్ళు పైకి చేసి పోరాటం చేసినా మీతోనే ఏం కాదు, అయిపోయింది. జనాలు మీకు 10 సంవత్సరాలు పుష్కలంగా ఇచ్చిర్రు. పుష్కలంగా అంటే మామూలుగా ఇయ్యలే. ఆ 10 సంవత్సరాలల్లో 100 తరాలకు సరిపడా సంపాదించుకుర్రు. ఇక మీరు తెలంగాణ కొద్దు. ఒకవేళ మళ్ళా
మీరు వస్తే సంపాదించుకుంటారు అన్న భయం తెలంగాణ ప్రజలల్లో గుబులు పుడుతుంది. అమ్మో బీఆర్ఎస్, అమ్మో బూచోడు అన్నట్టు ఉంది. కానీ మీ జన్మల మళ్ళా అసలు ఎమ్మెల్యే సీట్లు కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు. రాను గుర్తుపెట్టుకోరు. సిద్దిపేట నుంచి పాదయాత్ర, ఎలకతుర్తి రజతోత్సవ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ ఉదయం పాదయాత్రగా సిద్దిపేట నుంచి పాదయాత్ర బయలుదేరారు. సుమారు 1500 మంది కార్యకర్తలు వెళ్తున్న ఈ ర్యాలీని హరీష్ రావు ప్రారంభించారు. ఈ 1500 మంది ఫస్ట్ ఆడ ఫోటోల కోసం, ఫోజుల కోసం వెళ్తారు. తర్వాత నైట్ కాగానే బండ్లు ఎక్కుతారు, వెళ్ళిపోతారు. ఇదంతా గేమ్.